హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం సప్తమి. ఈరోజు విశాఖ నక్షత్రం బుధవారం. ఈరోజు మనం వాసుదేవుని నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన పూర్వార్జిత కర్మఫలం తొలగిపోయి ఆరోగ్యము చేకూరుతుంది, మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరూ కూడా ఈ రోజంతా ఈ నామాన్ని జపించండి. ఇక మన జ్యోతిష్య శాస్త్రంలో మనం కొన్ని యోగాల గురించి తెలుసుకుంటున్నాం. అందులో ఈరోజు రాజలక్షణ యోగం గురించి తెలుసుకుందాం. ఏంటి ఈ లక్షణం అంటే, కేంద్ర స్థానంలో కానీ లగ్నంలో కానీ 4 శుభగ్రహాలు ఉన్నట్లయితే, 4 శుభగ్రహాలు అంటే చంద్రుడు, బుధుడు, శుక్రుడు, గురువు. ఈ 4 కూడా శుభకరమైన గ్రహాలు. ఈ 4 గ్రహాలు కూడా కేంద్రంలో కానీ లగ్నంలో కానీ సప్తమ స్థానంలో కానీ ఉన్నట్లయితే, లేదంటే ఒక దగ్గర 2 లగ్నంలో 2 ఉండి ఒకదాన్ని ఒకటి వీక్షిస్తున్నట్లయితే కూడా ఈ రాజలక్షణ యోగం అనేది ఉంటుంది. ఈ లక్షణం ఉన్నవారు రాజసంతో ఉట్టిపడతారు. ఆకర్షణీయమైన వర్చస్సు అనేది ఉంటుంది. గంభీరంగా ఉంటారు. మహారాజులాగా బ్రతుకుతారు. వీరు రాజకీయవేత్తలైనా అవ్వచ్చు, లేదంటే అధికారంలో ఉన్నత స్థానంలో అయినా కూడా ఉండవచ్చు. ఇక ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా స్త్రీలు రుద్రాక్షను ధరించవచ్చా అంటే, రుద్రాక్షను అందరూ ధరించవచ్చు, స్త్రీలు ధరించకూడదని చెప్పేసి ఎక్కడా లేదు. కానీ ధరించినప్పుడు నియమాలు అనేది పాటించాలి. రుద్రాక్ష గురించి శివపురాణంలో రుద్రాక్ష మహిమ గురించిలో ఉంది. స్త్రీలు ఋతుస్రావం అయినప్పుడు ఆ రుద్రాక్షను తీసి పక్కన పెట్టి తర్వాత దానిని కడిగి మరలా ధరించాలి. రుద్రాక్ష శివుడి కన్నీటి ధారల నుంచి ఉద్భవించింది. అలాంటి పరమ పవిత్రమైన రుద్రాక్షను వేసుకోకూడదని ఎక్కడా కూడా శాస్త్రంలో లేదు. పంచముఖ రుద్రాక్ష అందరికీ శ్రేష్టం అని చెప్పేసి శాస్త్రంలో ఉంది. ఇక రేపు ఉదయం పాటించవలసిన పూజ. రేపు గురువారం అష్టమి ఉంటుంది. రేపు స్నానం చేసే నీటిలో పసుపు కలుపుకొని స్నానం చేసి నుదిటిన గంధాన్ని ధరించి దుర్గాదేవి ముందు దుర్గాదేవికి ఎర్రచందనాన్ని అలంకరించి శమీపత్రం అంటే జమ్మి ఆకులను చేతిలో పట్టుకొని మీకు సమస్త శత్రుబాధల నుంచి విముక్తి కలగాలని కోరుకుంటూ దేవి ఖడ్గమాల పారాయణ చేసి ఆ శమీపత్రాలను అమ్మవారికి సమర్పించుకోండి. ఈ విధంగా చేసినట్లయితే శత్రుబాధలు తొలగుతాయి. మీపై ఎవరైనా చెడు ప్రయోగాలు చేయాలనుకున్నా వాటి నుంచి విముక్తి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు సాయంత్రం కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత చేకూరడం కోసం, అదేవిధంగా పిత్రార్జిత ఆస్తులు ఏవైనా వివాదంలో ఉంటే వాటిలో విజయం కోసం ఈరోజు సాయంత్రం మహావిష్ణువు ముందు గోధుమ పిండితో చేసిన 2 ప్రమిదల్లో నేతి దీపాన్ని వెలిగించి విష్ణు సహస్రనామాన్ని కానీ శ్రీరామాష్టకాన్ని కానీ పారాయణ చేయాలి. ఇలా ఆచరించినట్లయితే విజయం మీ వైపే ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.